మాకు ఒక ప్రార్థన జరుగుతుంది 24 గంటలని, అక్కడ కాకినాడలో జరిగేదన్నమాట. అయితే జరిగినప్పుడు 12 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరాధన. ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా జరుగుతుంది ఆరాధనలో. అందరి యొక్క తీర్మానం ఏంటంటే, నాతో సహా అందరి యొక్క తీర్మానం ఏంటంటే, ఈ ఆరాధన జరిగేలోగా నేను నా హృదయం అంతరంగం అంతా స్తుతితో నింపేస్తాను, దేవుడే నా విషయాలన్నీ చూసుకుంటాడు. ఎలా చేస్తారు తెలుసండి ఆరాధన? తండ్రి, నేను ఎంత గట్టిగా పాడి నిన్ను ఆరాధించగలనో అంత బిగ్గరగా ఆరాధిస్తాను. ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలనో నా బలము శక్తి ఉపయోగించి అంత గట్టిగా కొడతాను. ఎంతసేపు నిలువు మోకాళ్ళేసి ఉండగలనో అంతసేపు నిలువు మోకాళ్ళేసి ఉంటానని తీర్మానంతో ఉంటారు. ఒక గొప్ప గొప్ప కార్యాలు అలా నేను చేయబట్టే ఈరోజు నాకు దేవుడు నన్ను చూసుకుని ఈరోజు నాకు ఈ స్థానం ఇచ్చాడు. ఆ ప్రార్థన అయిపోయాక గొంతులు పనిచేయవు, మాట రాదు, గొంతు పోతుంది. ఎందుకు? నా గొంతు చిరిగే వరకు, నా ఓపిక ఉండే వరకు నేను దేవుణ్ణి స్తుతించాలి. చేతులన్నీ బొబ్బలు వచ్చేస్తే ఎర్రగా కందిపోతాయి. ఎందుకో తెలుసా? ఎంత బలం ఉందో అంత బలవంతుడు నేను, నా బలవంత దేవుడికి ఇచ్చేయాలి, దేవుడు స్తుతించడానికి ఇచ్చేయాలి. మోకాలు కాయలు కాసి నల్లగా అయిపోతాయి. ఎందుకో తెలుసా? మోకాలు దించరు.